సంతోషములు, భౌతికమైన ఆనందములు, భౌతికమైనటువంటి పనిపాటలు, భౌతికమైనటువంటి సంపాదన, ఇవన్నీ లోకములో మనకి సంతోషమునకు కారణముగా అనుకుంటాం కానీ అవి మనలను వస్త్రహీనులను చేస్తున్నాయి. మనకి తెలియకుండానే మన యొక్క దిశమలను అవి కనుపరుస్తున్నాయి. మనకి తెలియకుండానే మనకు అవమానమును, అపకీర్తిని కలుగు చేస్తాయి. లోక సంబంధమైన సంతోషం అది ఏదైనా కావచ్చు. క్రీస్తుకు వెలపట, రక్షణకు వెలపట ఉన్న సంతోషము అది ఏ రీతిదైనా కావచ్చు. కనుక సంతోషము కొరకు తను తీసుకున్నాడు. కానీ అది త్రాగి మత్తుడై తన గుడారములో ఎలా ఉన్నాడంట? వస్త్రహీనుడిగా ఉన్నాడు. ఇది ఎంతో విచారము, ఇది ఎంతో బాధకరము, ఎంతో బాధకరం. కనుక ప్రియమైన వారులారా,